పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో అక్రమ మైనింగ్ సాగుతుంది. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్ల చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేసినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడాల భూదేవి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీకి తెలిసే ఇదంతా జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వి లారీలతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తుంది. ఇదే విషయమై భూదేవి వర్గం సాక్ష్యాలతో సహా కలెక్టర్ దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో అక్రమ మైనింగ్ సాగుతుంది. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్ల చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీలు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేసినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడాల భూదేవి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీకి తెలిసే ఇదంతా జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వి లారీలతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తుంది. ఇదే విషయమై భూదేవి వర్గం సాక్ష్యాలతో సహా కలెక్టర్ దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది.